హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక 3 బెస్ట్ లూట్ సర్వ్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీరు ఎలాంటి ₹1 కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఫ్రీగా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈజీగా మీకు డైలీ ₹50 నుంచి ₹200 ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఎవరు కూడా మిస్ అయితే చేయొద్దు. విత్ పేమెంట్ ప్రూఫ్ అయితే వీడియో చేస్తున్నాం కాబట్టి సో వీడియోని మాత్రం ఎవరు కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూస్తే మీకే టోటల్ ప్రాసెస్ అయితే అర్థమైతే అవుతుంది. అండ్ దీని యొక్క అన్లిమిటెడ్ రెఫర్స్ కూడా చెప్తాను. అంటే ఒకే డివైస్లో మనం అన్లిమిటెడ్గా రెఫర్స్ కూడా అయితే చేసుకోవచ్చు. సో దాన్ని యూస్ చేసుకుని మీరు అన్లిమిటెడ్గా రెఫర్స్ చేసుకొని ఈజీగా పేటీఎం క్యాష్ అయితే ఇన్స్టాంట్గా అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఏంటి ఆ లోడ్స్ ఎలా వర్క్ చేయాలి అని ఎలా పేమెంట్ తీసుకోవాలో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అంతకంటే ముందుకు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఒకవేళ మీకు లింక్ వర్కపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో టెక్నికల్ యువ1 అని సెర్చ్ చేయండి. మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడి నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే అప్లికేషన్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఆ అప్లికేషన్స్ గురించి తెలుసుకునే ముందు సో దాని యొక్క పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. సో అక్కడి నుంచి మీరు క్లారిటీ అయితే తీసుకోవచ్చు. సో పేమెంట్ వస్తుందో లేదో అనేది. సో ఇక్కడ పాస్బుక్ అయితే ఓపెన్ చేసిన అండ్ పాస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకొని ఇక్కడ స్క్రోల్ చేసి ఇక్కడ మనకు సో ఫస్ట్ ఆఫర్ ఇది వచ్చేసి ₹50 పేటీఎం క్యాష్ అయితే అందరికైతే వస్తుంది. ఇది ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా సో ఫ్రీగా అయితే మిస్డ్ కాల్ ఆఫర్ ఇది వచ్చేసి. సో ఇందులో కూడా ఎలా ఆన్ చేసుకోవాలో ఇదో ఫస్ట్ లూట్ యొక్క పేమెంట్ ప్రూఫ్. అండ్ సెకండ్ లూట్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ₹127 అయితే వచ్చేసింది. అండ్ థర్డ్ లూట్ వచ్చేసి ఇంకా పేమెంట్ అయితే రాలేదు. బట్ ఏంటంటే మనకు కన్ఫర్మ్గా 100కి 1000% అయితే పేమెంట్ అయితే వస్తుంది. సో ఆ 3 యాప్స్ ఏంటి ఎలా వర్క్ చేయాలో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో అందులో వచ్చేసి ఫస్ట్ లూట్ వచ్చేసి మనకు ఏంటంటే ఒక నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను. అండ్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. ఈ నెంబర్కి అయితే ఒక మెసేజ్ అయితే పంపించాలి. సో ఆ మెసేజ్ పంపించినందుకు మనకు ఫ్రీగా ₹50 పేటీఎం క్యాష్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఒక మిస్డ్ కాల్ లూట్ అయితే అనుకోండి. సింపుల్గా అందులో వచ్చేసి మనం మిస్డ్ కాల్ అయితే అంటే ఫోన్ అయితే చేసాం, వాళ్ళు మళ్ళీ రిటర్న్గా మనకు కాల్ చేసి సో ఇలా మనకు పేటీఎం క్యాష్ అయితే ఇస్తారు. బట్ ఏంటంటే ఇందులో వచ్చేసి మనకు సింపుల్గా మెసేజ్ చేసే చాలు. సో ₹50 అయితే ఈజీగా అయితే అందరికీ కన్ఫర్మ్గా అయితే వస్తుంది. సో సింపుల్గా డిస్క్రిప్షన్లో ఒక మొబైల్ నెంబర్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా ఆ మొబైల్ నెంబర్కి ఈ కింద డిస్క్రిప్షన్లో ఇంకో కోడ్ అయితే ఇచ్చింటాను. సో ఇక్కడ C108301 సో ఒక కోడ్ అయితే ఉంటుంది. ఆ కోడ్ అయితే ఈ నెంబర్కి అయితే పంపించాలి. సో ఈ పంపించినప్పుడు ఒకవేళ మీకు రిటర్న్ మెసేజ్ రాలేదు అనుకోండి అండ్ లాస్ట్ 6 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో సో 6 డిజిట్స్ అయితే చేంజ్ అయితే చేసేసేయండి. సో చేంజ్ చేసి మళ్ళీ ఇదే నెంబర్కి ఇంకోసారి ఇదే కోడ్ ఇంకోసారి ఒక లాస్ట్ 6 డిజిట్ కోడ్ అయితే చేంజ్ చేసి ఇదే నెంబర్కి అయితే పంపించండి. అండ్ పంపించిన తర్వాత ఒక 30 మినిట్స్ కానీ ఒక 15 మినిట్స్ కానీ మనకు ఇంకో రిటర్న్ మెసేజ్ అయితే వస్తుంది. సో CDO ఓరియో నుంచి అయితే మనకు ఒక రిటర్న్ మెసేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే కంగ్రాట్స్ యూ హ్యావ్ ఓన్ డిజిటల్ వ్యాలెట్ క్యాష్ బ్యాక్ ఆఫ్ ₹50 ఇన్ ఓరియో ప్లే క్యాష్ బ్యాక్ కంటెస్ట్ అని వస్తుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 2 లింక్స్ అయితే ఇచ్చింటారు. ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో సో సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం పేమెంట్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ మీకు ఫిల్ యువర్ మొబైల్ నెంబర్ టు ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ సింపుల్గా లింక్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసేయండి. ఒకటి మీరు ఏదైతే మెసేజ్ పంపించారో ఇప్పుడు సో ఏ నెంబర్తో మెసేజ్ పంపించారో అదే నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ తర్వాత ఇక్కడ OTP అయితే వస్తుంది. దానికి OTP అయితే వెరిఫై చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడ మనకు వ్యాలెట్ కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఏదైతే మనం ఆ మనీని క్రెడిట్ చేసుకోవాలనుకుంటున్నామో సో దానికి సంబంధించిన ఆప్షన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోని చెప్తుంది. సింపుల్గా మీరు పేటీఎంలో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే వ్యాలెట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వ్యాలెట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు పేటీఎం ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు సో మొబివిక్ ఫ్రీ రీఛార్జెస్ దీనికి సంబంధించిన 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఏ దాంట్లో క్రెడిట్ కావాలనుకుంటున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పేటీఎం అయితే సెలెక్ట్ చేసుకొని పేటీఎం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ ఇక్కడ వ్యాలెట్ నెంబర్ అయితే అడుగుతుంది. అంటే మీ యొక్క పేటీఎం మొబైల్ నెంబర్ సో రిజిస్టర్ అయిన పేటీఎం మొబైల్ నెంబర్ ఇక్కడ 2 టైమ్స్ అయితే ఇచ్చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసాయి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలాంటి పాపప్ అయితే షో అవుతుంది. పాపప్ షో అయిన తర్వాత వితిన్ సెకండ్స్లో అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ పేటీఎం వ్యాలెట్ చెక్ చేసుకుంటే ₹50 అయితే క్రెడిట్ అయితే అవుతాయి. సో ఇలా మనకు ఒక నెంబర్కి ₹50 అయితే ఈజీగా అయితే వస్తుంది. సో ఎవరు కూడా మిస్ అయితే కాదు. ఇది వచ్చేసి ఫస్ట్ లూట్ అండ్ 100% పేమెంట్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు రిటర్న్ మెసేజ్ రాలేదనుకోండి లాస్ట్ 6 డిజిట్లో ఉండే కోడ్ వచ్చేసి చేంజ్ చేసి ఇంకోసారి పంపించండి. సో వితిన్ 30 మినిట్స్లో కానీ 1 అవర్లో కానీ మీకు రిటర్న్ మెసేజ్ అయితే వస్తుంది. ఫస్ట్ లింక్ పైన అయితే క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి ఈజీగా అయితే పేటీఎం క్యాష్ అయితే అర్న్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ లూట్. అండ్ సెకండ్ లూట్ గురించి అయితే తెలుసుకుందాం.
వెబ్సైట్. సో ఇందులో చూసి కూడా మనకు వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో ఫ్రీగా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. బెనిఫిట్ క్లబ్ అనేది వెబ్సైట్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు రిజిస్టర్ అయితే కావచ్చు. సో వన్స్ ఇక్కడ లింక్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ నౌ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెండ్ SMS పైన అయితే క్లిక్ చేస్తే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక OTP అయితే వస్తుంది. OTP ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఇన్విటేషన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. అది కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను. ఒకవేళ మీకు ఆటోమేటిక్గా వస్తే స్కిప్ అయితే చేయొచ్చు. ఒకవేళ రాలేదనుకోండి కింద డిస్క్రిప్షన్లో ఒక కోడ్ అయితే ఇచ్చింటారు. ఆ కోడ్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ అయిన అకౌంట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో దీంతో మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఫ్రీగా గ్రాబింగ్ అయితే చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో డైలీ మనకు 30 రూపీస్ నుంచి 40 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మనకు సైన్ అప్ బోనస్ కింద 500 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో దీంతో మనం ఈజీగా గ్రాబింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు 500 రూపీస్ అయితే మనకు సైన్ అప్ బోనస్గా అయితే ఇస్తున్నారు. సింపుల్గా మీరు గ్రాబింగ్ చేసుకోవడానికి ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ అయితే ఉంది. హోమ్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ హోమ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ అంటే సో ఇక్కడ మనకు కింద కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. మెంబర్, చెక్ ఇన్, ఫైనాన్షియల్ రికార్డ్ అని. సో చెక్ ఇన్ పైన అయితే క్లిక్ చేయండి. చెక్ ఇన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం డైలీ చెక్ ఇన్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన అమౌంట్ అయితే ఇక్కడ వస్తుంది. డైరెక్ట్గా మీకు వ్యాలెట్లో అయితే క్రెడిట్ అయితే అవుతుంది. దాన్ని డైరెక్ట్గా మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో మెయిన్గా ఆర్డర్ ఎలా గ్రాప్ చేయాలో మీకు క్లియర్గా చెప్తాను. సో ఇందులో వచ్చేసి ఒక మిస్టేక్ అయితే ఉంటుంది. సో ఆ మిస్టేక్ చేశారనుకోండి సో మీకు ఈ వెబ్సైట్ అయితే యూజ్ అయితే కాదు. సో ఆ మిస్టేక్ ఏంటి, ఎలా నేను వెరిఫై చేస్తానో క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ మీకు ఫ్యూచర్ ప్రోడక్ట్స్ దగ్గర సో 500 రూపీస్ మెంబర్ 0 లెవెల్ అయితే ఉంటుంది. అండ్ మెంబర్ లెవెల్ 1 అయితే ఉంటుంది. సింపుల్గా ఇక్కడ మీకు మెంబర్ 11 వచ్చేసి మీకు VIP అన్నట్టు. సో ఇప్పుడు మనకు సైన్ అప్ బోనస్ అయితే వచ్చింది కదా. సో ఆ 500 రూపీస్ మనం బై చేసుకోవచ్చు. బై చేసామనుకోండి ఎలాంటి ప్రాఫిట్ అయితే ఉండదు. కాబట్టి సింపుల్గా ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో మెంబర్ లెవెల్ 0 అని సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేసి బై పైన అయితే క్లిక్ చేయండి. బై పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డైలీ 30 ఆర్డర్స్ అయితే వస్తాయి. సో ఆ 30 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ బై నౌ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇలా మనం గ్రాబింగ్ అయితే చేసుకోవాలి. ఒక్కొక్క ఆర్డర్ అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా మనం 30 ఆర్డర్స్ కంప్లీట్ చేసామనుకోండి 30 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మనకు ఈజీగా 30 రూపీస్ నుంచి 40 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఇది డైలీ ఇన్కమ్. ఇది వచ్చేసి సింపుల్గా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. ఒక ఆర్డర్ కంప్లీట్ చేసినందుకు మనకు 0.86 రూపీస్ అయితే వచ్చింది. సో మనకు ఫస్ట్ డే 30 రూపీస్ రావచ్చు. అండ్ సెకండ్ డే 35 రూపీస్, థర్డ్ డే 40 రూపీస్. సో ఇలా మనకు ఇంక్రీజ్ అయితే ఉంటాయి అన్నట్టు. సో ఈజీగా మనం గ్రాబింగ్ అయితే చేసుకోవచ్చు. ఒక 30 ఆర్డర్స్ కంప్లీట్ చేసి మీకు డైలీ 30 రూపీస్ నుంచి 40 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఇలా మీరు 30 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసేయండి. సో ఆల్రైట్ ఫ్రెండ్స్, వన్స్ ఇక్కడ 30 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మైన్ సెక్షన్లో అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మైన్లో అయితే వచ్చేయండి. మైన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు మినిమం విత్డ్రా జస్ట్ 150 రూపీస్. ఏదైతే ఇప్పుడు 500 రూపీస్ ఇచ్చారో సో ఆ 500 కాకుండా ఇంకో 150 రూపీస్ అంటే టోటల్గా మీకు మీ అకౌంట్ మీ వ్యాలెట్లో వచ్చేసి 650 రూపీస్ ఉంటే మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు హోమ్ అనే ఆప్షన్లో వచ్చేసి ఇక్కడ మీకు మెంబర్ లెవెల్ 1 ఇది బై చేశారనుకోండి. సో బై చేసినా కానీ మీ వ్యాలెట్లో 500 రూపీస్ ఉంటే మనకు గ్రాబింగ్ అయితే అవుతుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మైన్లో వచ్చేసిన తర్వాత 150 రూపీస్ అయితే ఒక 3 to 4 డేస్ అయితే గ్రాబింగ్ అయితే చేసేసేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి ఎక్కువ మంది రెఫర్ చేసే వాళ్ళు అంటే మీ దగ్గర టీం ఎక్కువ ఉందనుకోండి సో మీరు రెఫర్ చేస్తూ కూడా కమిషన్ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో దాని గురించి కూడా చెప్తాను. సింపుల్గా దానికోసం ఇక్కడ టీం అనే ఆప్షన్ అయితే ఉంటుంది. టీం పైన అయితే క్లిక్ చేయండి. టీం పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేసిన తర్వాత మీ లింక్తో జాయిన్ అయ్యి మీ రెఫర్ కోడ్ ఎంటర్ చేసి గ్రాబింగ్ చేస్తుంటాడు. సో అందులో వచ్చేసి మీకు 20% కానీ 30% కానీ డైలీ కమిషన్ అయితే వస్తుంది అన్నట్టు. సో ఆ కమిషన్ కూడా డైరెక్ట్గా మనకు ఈజీగా అయితే గ్రాబింగ్ అయితే అవుతుంది. సో నేను ఏం చేశానంటే 500 రూపీస్ వచ్చింది కదా అని 500 రూపీస్ లెవెల్ 1 పర్చేస్ అయితే చేశాను. సో నెక్స్ట్ ఆర్డర్ చేయడానికి కూడా నాకు ఎలాంటి అమౌంట్ అయితే లేదు. సో అప్పుడు ఏం చేయాలంటే మనం 500 రూపీస్ యాడ్ చేసి మళ్ళీ గ్రాబింగ్ అయితే చేసుకోవాలి. సో అలా చేసుకున్నా కానీ మనకు ప్రాఫిట్ అయితే ఉంటుంది. మనకు పేమెంట్ అయితే ఇస్తుంది కాబట్టి సో మీరు ఎవరైనా రీఛార్జ్ చేసి గ్రాబింగ్ చేయాలనుకున్న వాళ్ళు రీఛార్జ్ కూడా చేయొచ్చు. బట్ ఏంటంటే మ్యాక్సిమంగా 500 రూపీస్ మాత్రమే రీఛార్జ్ చేసి గ్రాబింగ్ అయితే చేయండి. తర్వాత మీకు టోటల్ అమౌంట్ గ్రాబింగ్ చేసిన తర్వాత టోటల్ అమౌంట్ ఎంత అయితే ఉందో సో అంత అమౌంట్ కూడా విత్డ్రా చేసేసేయండి. విత్ ఇన్ 1 అవర్ మనకు పేమెంట్ అయితే వస్తుంది. అండ్ మీరు విత్డ్రా చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బ్యాంక్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సింపుల్గా బ్యాంక్ కార్డ్ పైన అయితే క్లిక్ చేయండి. బ్యాంక్ కార్డ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్, IFSC కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఈమెయిల్ సో ఇవన్నీ ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ SMS అయితే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చో దానికి ఒక OTP అయితే వస్తుంది. మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా యాక్సెప్ట్ అయితే చేస్తుంది కాబట్టి సో ఆ బ్యాంక్ కూడా ఇవ్వచ్చు. సో ఇదంతా మీరు బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ విత్డ్రా పాస్వర్డ్ అయితే సెట్ అయితే చేసుకోవాలి. సో దానికోసం సింపుల్గా ఇక్కడ మీకు
ఇక్కడ మైన్ ఆప్షన్ అయితే వచ్చింది. తర్వాత ఇక్కడ విత్డ్రా పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేసి ఒక కొత్త విత్డ్రా పాస్వర్డ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ మీకు 150 రూపీస్ గ్రాబింగ్ చేశారనుకోండి, టోటల్గా 150 రూపీస్ రాగానే సింపుల్గా ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి. విత్డ్రా పైన క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ విత్డ్రా అమౌంట్ దగ్గర 150 రూపీస్ అయితే ఎంటర్ చేయండి. 150 రూపీస్ ఎంటర్ చేసిన తర్వాత సో విత్ ఇన్ 1 అవర్లో లేదంటే మ్యాక్సిమంగా మీకు 24 అవర్స్ లోపే వస్తుంది. సో పేమెంట్ వచ్చేసి మీకు విత్ 24 అవర్స్లో పేమెంట్ అయితే వచ్చేసింది. ఇదైతే కన్ఫామ్గా అయితే చెప్తున్నా. సో దానికి సంబంధించిన విత్డ్రా రికార్డ్స్ అయితే చూపిస్తున్నా. ఒరిజినల్ యాప్ ఓపెన్ అంటే అకౌంట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ నా వ్యాలెట్లో ఇప్పుడు 14 రూపీస్ అయితే ఉన్నాయి. అండ్ విత్డ్రా రికార్డ్స్ కోసం ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ రికార్డ్స్లో వెళ్ళి చూపిస్తాను మీకు. సో 155 రూపీస్ అయితే విత్డ్రా చేశాను. నా అకౌంట్లో వచ్చేసి 127 రూపీస్ అయితే పేమెంట్ అయితే రిసీవింది. ఆల్రెడీ మీకు టెలిగ్రామ్లో చూపించాను అండ్ ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో కూడా మీకు చూపించేశాను. సో 100% పేమెంట్ అయితే వస్తుంది. అండ్ విత్డ్రా టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే 9 AM నుంచి 5 PM వరకు అయితే ఉంటుంది. ఈ మధ్యలో అయితే విత్డ్రా చేసేసేయండి. ఆ రోజే మీకు పేమెంట్ అయితే వచ్చేసింది. సో మ్యాక్సిమంగా మీరు ఏం చేస్తారంటే సో మీ ఫ్రెండ్స్కి రికమెండ్ అయితే చేపియండి. వాళ్ళ టీం మీకు ఒక టీం అయితే జనరేట్ చేసుకోండి. వాళ్ళ నుంచి కమిషన్ అయితే ఎక్కువ అయితే వస్తుంది మీకు. సో మీరు ఒకవేళ మీరు బై చేయాలి అనుకుంటే, మీరు విత్డ్రా చేయాలి అనుకుంటే టోటల్ అమౌంట్ సింపుల్గా మెంబర్ 1 ఏదైతే సైన్అప్ బోనస్ వచ్చిందో సో అమౌంట్తో మెంబర్ 1 అయితే బై చేయండి. తర్వాత విత్డ్రా అయితే చేసేసేయండి. విత్డ్రా అయితే కన్ఫామ్గా పేమెంట్ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ సెకండ్ లోడ్ గురించి. అండ్ థర్డ్ లోడ్ గురించి అయితే మీకు మూవీ కింగ్ గురించి అయితే తెలిసింది కదా. సో మూవీ కింగ్ ఎలా వెబ్సైట్ వర్క్ అవ్వాలో క్లియర్గా చెప్తాను చూడండి. అండ్ థర్డ్ వెబ్సైట్ వచ్చేసి మనకు మూవీ కింగ్ వెబ్సైట్ అనేది వెబ్సైట్ నేమ్ వచ్చేసి మూవీ కింగ్. సో దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసింది. అండ్ సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు రిజిస్టర్ అయితే కావచ్చు. సో వన్స్ ఇక్కడ లింక్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ మీ యొక్క పాస్వర్డ్ ఇచ్చేసి సో రెఫర్ కోడ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. సో వన్స్ ఇక్కడ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత గెట్ కోడ్ పైన అయితే క్లిక్ చేసి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక OTP అయితే వస్తుంది. OTP అయితే వెరిఫై చేసి రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసు. సో వన్స్ ఇవన్నీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేయండి. సైన్ అప్ బోనస్ కింద ఇందులో వచ్చేసి మీకు 50 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో దాంతో కూడా మనం ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇందులో వచ్చేసి మనకు మెయిన్గా రెఫర్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. పర్ రెఫర్కి మనకు 10 రూపీస్ అయితే ఉంటుంది. సో ఎలా ఇన్వైట్ చేయాలో చెప్తాను చూడండి. సింపుల్గా ఇక్కడ మీకు మై అనే ఆప్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఇన్విటేషన్ లింక్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి కాపీ చేసుకుని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే లింక్ షేర్ చేసింటారో అతను మీ లింక్తో జాయిన్ మీ రెఫర్ కోడ్ ఎంటర్ చేస్తే చాలు. అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే చాలు మీకు 10 రూపీస్ అయితే ఇక్కడ మెయిన్ వ్యాలెట్లో అయితే యాడ్ అయితే అవుతాయి. సో మీరు ఎంతమందికైనా రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో మీకు అన్లిమిటెడ్గా మొబైల్స్ ఉంటే అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా చేపియండి. సో ఈజీగా ఒక 10 మెంబర్స్ని చేపిస్తే చాలు మీ వ్యాలెట్లో వచ్చేసి 150 రూపీస్ అయితే వస్తాయి. సో దాన్ని డైరెక్ట్గా విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ 150 రూపీస్ రాగానే విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి. విత్డ్రా పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అమౌంట్ దగ్గర 150 రూపీస్ అయితే ఎంటర్ చేసి మీ యొక్క విత్డ్రా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసేసేయండి. సో విత్డ్రా చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా నౌ పైన అయితే క్లిక్ చేస్తే సో వితిన్ 24 అవర్స్లో మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో అందులో అయితే క్రెడిట్ అయితే అవుతుంది. ఆల్రెడీ మనకు ఇది వచ్చేసి చాలా రోజులు అయితే వచ్చింది. బట్ ఏంటంటే ఆ ఓల్డ్ అకౌంట్స్లో మనకు రీఛార్జ్ అయితే అడుగుతుంది. సో మీరేం చేస్తారంటే సింపుల్గా ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసి అక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రికమెండ్ అయితే చేపియండి. అప్పుడు మనకు ఎలాంటి రీఛార్జ్ అయితే అడగడం లేదు కాబట్టి కొత్త అకౌంట్స్ క్రియేట్ చేసి మీరు రెఫర్ అయితే చేయించుకోండి. సో ఎలాంటి రీఛార్జ్ అయితే అడగదు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కూడా అయితే ఉండదు. ఫ్రీగా మనం రెఫర్ చేసుకున్న అమౌంట్ డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎవరైనా మూవీలో ఇక్కడ బై చేయాలి అనుకుంటే సింపుల్గా ఇక్కడ నుంచి మూవీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీరు ఎంతైనా ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ 400 రూపీస్ కూడా అయితే ఉంది. సో నేనైతే రికమెండ్ అయితే చేయను. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 3 యాప్స్ గురించి. సో ఈ 3 యాప్స్ అయితే మ్యాక్సిమంగా అందరూ అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం అందరికీ కూడా పేమెంట్ అయితే వస్తాయి. ఎవరు కూడా మిస్ అయితే కావద్దు. అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.